తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ముల్లపూడి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. తులారాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుందంటారు? తులారాశి వారికి అత్యద్భుతంగా ఉండబోతుంది. గురుడు కేంద్రంలోకి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి వస్తున్నాడు. అంతకుముందు భాగ్యములో ఉన్నటువంటి గురుగ్రహము అదృష్టాన్ని ఇచ్చింది, చాలా సంపాదించారు. కానీ గోచార రీత్యా కొంతమందికి బాగున్న వ్యక్తిగత జాతకాల వల్ల ఈ యొక్క తులారాశి వారికి కొంతమందికి ఉద్యోగాలు ఊడిపోయినాయి. లే ఆఫ్ల వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేసేటటువంటి చాలామంది ఇబ్బందులు పడ్డారు, ఉద్యోగాలు పోయి పాపం. అలాగే చేయని తప్పుకి చాలామంది కోర్టుల చుట్టూ కూడా తిరిగారు. అంటే వీళ్ళు తప్పులు చేయలేదు, వీళ్ళ ఫాదర్ సెకండ్ సెటప్లు పెట్టుకొని కొంతమంది, లేకపోతే వేరే రకంగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల వాళ్ళకేదో పిల్లలు పుట్టడం, వీళ్ళకున్న పొలం మీద మరిద్దరికీ సమానంగా ఇవ్వాలి కదా, అట్లా వీళ్ళకి ఆస్తి, పాపం వీళ్ళకి వచ్చే ఆస్తి మీద వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో చేయాలని, అమ్మాలని, సగం అమ్మాలని చెప్పి బ్రోకర్ల దగ్గర అమ్మడం, మిగతాది అగ్రిమెంట్ చేయడం. ఆ బ్రోకర్ గాడు ఏం చేస్తాడంటే మొత్తం పొలాన్ని తీసుకెళ్ళి కోర్టులో వేయడం. ఇలా 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. తులారాశి వాళ్ళకే జరుగుతుంది, కావాల్సిన చెక్ ఇట్. అలాగే కొంతమందికి పాపం ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు, ఆ చిన్న ఉద్యోగాలు కూడా నువ్వు ఏజ్ బార్ అయిపోయిందని ఇంకా ఆ ఏజ్ స్వీపర్లకు కూడా ఉద్యోగం ఇంకా నీకు లేదు అని చెప్పి పంపించడం జరిగింది. ఈ రకంగా చిన్న చిన్న బాధలు ఈ యొక్క తులారాశి వారు పడ్డారు. ఇవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. వీళ్ళకు కూడా తీర్థయాత్రలు ఇవన్నీ కూడా తిరుగుతున్నారు. అండ్ ఆరోగ్య సమస్యలు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు, చాలా మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. అండ్ ఈ యొక్క రాశి వారు ఒబిసిటీ, ఏజ్ పెరిగే కొద్ది లావు కావడము, ఆ లావు వల్ల మోకాళ్ళ నొప్పుల మీద భారం పడ్డము, ఇలా జరుగుతుంది అనమాట. అలాగే ఈ యొక్క తులారాశి వారి ఈ సంవత్సరం అంతా కూడా స్వీట్లు ఎక్కువ తింటారు, డాంబికమైనటువంటి ఆచారం కలిగి ఉంటారు. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి శుక్రగ్రహం వల్ల జూన్ నెలలో అత్తగారుల నుంచి బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ అల్లుళ్ళకి వస్తుంది. చక్కగా బంగారాలు చేయించడం, బట్టలు పెట్టడం, అత్తగారికి అల్లుడు ఆశ అన్నట్టుగా చక్కగా అందరికీ కూడా బ్రహ్మాండంగా చూసుకోవడం జరుగుతుంది. భార్య కూడా కోఆపరేటివ్గా ఉండడము, ఇలా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ తులారాశి వారికి చాలామందికి సంతాన భాగ్యం కలుగుతుందో, నో డౌట్ అబౌట్ ఇట్ అనమాట. ఉద్యోగం కూడా లే ఆఫ్ల్లో ఉద్యోగం బెంగపెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు తులారాశి వారు అందరికీ కూడా ఉద్యోగాలు రావడం జరుగుతాయి. అండ్ చిన్ననాటి స్నేహితులు, చిన్ననాటి క్రష్ ఉన్నటువంటి వాళ్ళు, ప్రేమలు ఉన్నటువంటి వాళ్ళు, విడిపోయినటువంటి వాళ్ళు రిసెషన్ టైంలో అందరూ కలవడము, రీయూనియన్ టైంలో కలవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇదంతా కూడా అంటే ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత చిన్నప్పుడు ప్రేమికులు కలవడం, అలాగే చిన్నప్పుడు తెలిసిన వాళ్ళందరూ కూడా కలవడం, ఈ రకంగా ఉంటాయి. అంతేగాని ఇందులో కలిసినోడు ఒక్కడు కూడా మనం చదువుకున్న స్కూల్ గవర్నమెంట్ స్కూల్ రా, 1 లక్ష రూపాయలు ఇద్దాంరా తలొకడును, మనం మంచి పొజిషన్స్లో అమెరికాలో ఉన్నాం కదా, ఈ స్కూల్ బాగుపడుతుంది, వీళ్ళంతా పిల్లలంతా కూడా చదువుకుంటారు అని ఒకడు కూడా ఉండదు. జస్ట్ ప్రదర్శనలు, డాంబికమైన విచారం అంటే అదనమాట. నేను ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా, నువ్వేంటి ఇచ్చావు, మా ఆవిడ ఇంత పెద్ద పోస్ట్ చూపించుకోవడానికే అయిపోయింది అనమాట రీయూనియన్లో. ఈ రీయూనియన్లు అనేటటువంటివి ఈ జూన్ నెల అటెండెన్స్ ఎక్కువ మంది కలుస్తారు. సో ఇది ఇట్స్ ఆఫ్ నో యూజ్. పేదలకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి సహాయం చేసుకొని తీరాలి, అప్పుడే కర్మక్షేమం అవుతుంది. ఆ దిశగా ఆలోచనలు అనేటటువంటివి గురుగ్రహం ఇస్తుంది ఈ నెలలో. ఆ తర్వాత ఉపాసన చెయ్యాలి అనేటటువంటి, సాధన చేయాలి అనేటటువంటి ఆలోచనలు వీళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి కొత్త కొత్త బాసులతో కొత్త కొత్త ఉద్వేగమైనటువంటి వాతావరణాలు, ఉత్తేజభరితంగా ఉద్యోగాలు, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. అండ్ స్నేహితులతో, ప్రియులతో ఈ యొక్క హనీమూన్లు అవనివ్వండి, భార్యలతో హనీమూన్లు అవ్వండి, విహార యాత్రలు అవనివ్వండి, అండ్ ఆల్ దీస్ జర్నీస్, లాంగ్ జర్నీస్, లాంగ్ డ్రైవ్ వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. వాణిశ్రీ, ప్రముఖ మన గురువుగారు అయినటువంటి ప్రముఖ నట శిఖామణి వాణిశ్రీ, కళాభినేత్రి ఏమంటుందంటే, నేను నల్లగా ఉన్నా సరే మా మమ్మీ ఏం చెప్పింది, లాంగ్ డ్రైవ్ అని తీసుకెళ్తారు, ఆ తర్వాత హ్యాండ్ ఇస్తారు, సో డోంట్ డూ దట్ బేబీ అని చెప్పింది. ఆమె ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అలా ఇప్పుడు యూత్ అంతా ఏంటంటే లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోతారు ఇప్పుడు తులారాశి వాళ్ళు. సో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కొత్త కొత్త బైకులు వచ్చినాయి,
అండ్ ఈ బైకుల మీద వీళ్ళందరూ కూడా యాక్సిడెంట్లు పాపం చాలామంది అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్త కొత్త బైకులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోమని చెప్తున్నాం మనం. అండ్ ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా మంచి లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోద్దండి. ఎక్కడైనా ఆయుర్దాయం పెరుగుద్దా? పెరగదు. పెరుగుద్ది. బ్రహ్మదేవుడు రాతనే మార్చేస్తారు తులారాశి వాళ్ళు. ఓకే. ఎందుకని? లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడు వస్తుందండి? ఆరోగ్యకరమైనటువంటి తిండి తింటున్నప్పుడు వస్తుంది. అంతేకాని మనకి నక్కల్లాగా పులుల్లాగా ఈ కూరలు ఉంటాయి చూసారా, వాళ్ళు అవి చీల్చుకొని తినాలి. మన ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే ఆకుకూరలు మేకూరలు, ఆకుకూరలు కాయగూరలు తినమని. సో అవి అవి ఓకే ఓకే ఆకుకూరలు మేకూరలు తింటున్నారు, నో ప్రాబ్లం. దాన్ని అధిగమించి ఆల్కహాల్ ఇంకా రకమైనటువంటి డ్రగ్స్ ఇలాంటి అడిక్షన్స్ అన్నీ కూడా మానేస్తారు ఎవరైతే అలవాట్లు ఉన్నవాళ్ళు. సో పిల్లలు ఒక క్రమశిక్షణాబద్ధమైనటువంటి జీవితానికి అలవాటు పడతారు. లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళతారు. విదేశాల్లో వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి గౌరవం ఉంటుంది. పాత సంస్థల్లో మానేసి కొత్త కొత్త సంస్థల్లో ఉద్యోగాలకు వెళతారు. అలాంటి వాళ్ళకి అక్కడ గౌరవం అనేటటువంటిది దొరుకుతుంది. అలాగే ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లన్నీ కూడా వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ లాభాల్లో ఫార్మస్యూటికల్ మందులు ఇలాంటి అన్నీ కూడా రకరకాల డ్రగ్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా చేయడం జరుగుతాయి. డ్రగ్స్ అంటే దొంగ డ్రగ్స్ కాదు, మందులు ఫార్మస్యూటికల్ ల్యాండ్కి సంబంధించినటువంటివి. సో ఆ బిజినెస్లో ఎంతో సంపాదిస్తారు. అలాగే ఇనప వ్యాపారాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ ఈ యొక్క పంచమ రాహువు పిల్లల వల్ల మనశ్శాంతి లేకపోవడము, కుటుంబంలో మానసిక ఆందోళనలు ఉండడము ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఈ యొక్క ఇమాజినేషన్ ఎక్కువగా అయిపోతుంది. ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుందండి, ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఆలోచించే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. యా అందువల్లనే నాకు కూడా చదువు ఎక్కువైపోయి ఒక్కొక్కసారి అరే వీడికి తెలివితేటలు ఎక్కువైపోయినాయి, వీడి పిచ్చోడు అయిపోయాడని మా బావ అనేవాడు, మా బూరి బావ అని. ఓకే. సో ఇట్లా చదువుకొని జాగ్రత్తగా లిమిటెడ్గా ఉండాలా. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దుర్గాదేవి ఓం దుర్గాయ నమః అని జపం చేసుకోవాలా. ఆ గుళ్ళు ఈ గుళ్ళు కాదండి, రాష్ట్రాలు దాటేసి గుళ్ళు వెళ్ళిపోమంటున్నారు. మనకి తెలుగువారికి అందరికీ కూడా మన గుడి సొంత గుడి, మన సొంత గుడి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఉంది. అక్కడికి వెళ్ళి దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవాలి. మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు మాకు విద్యాభ్యాసం చేసిన ఆయన, మాతో పాటు చదువుకున్నటువంటి శంకర సాండిల్య గారు ఉన్నారు, ఉమాకాంత్ శర్మ గారు ఉన్నారు. మన గుళ్ళో మెయిన్ పూజారి శంకర ప్రసాద్ గారు ఎంతో మంచి ఆయన, వీళ్ళందరూ ఉన్నారు. చక్కగా బెజవాడ దుర్గాదేవి దర్శనం చేసుకుంటే ఎంతో బ్రహ్మాండంగా ఉంటుందండి. సో ముఖ్యంగా తులారాశి వారికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.